మా అల్లుని నువ్వేమంటున్నావు? మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతే లేదు. రెండోది సార్, నేను శ్రీధరన్న కూడా చెప్పినా, మీకు కూడా చెప్పింది సార్. సరే, ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా. అన్న మళ్ళా పాత విషయాలకే పోతుండు, ఇంప్లీడ్గా అమ్మన్నా. అవి జడ్జిమెంట్లు ఉండే అధ్యక్ష, 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీడ్ అయినా జరగదు. జయలలిత గారు 69%. అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే, ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకు ఎంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి. అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి. తీసే శ్రీధరన్న అన్న సార్, ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం, తీసినా మేమే వచ్చినాం. కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లో. నేనేమంటున్నా, నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా? 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష. ఇవేమో మీ చేతుల పనులన్నా, అదేమో మన చేతిలో లేని పని. బీసీసీల ప్లాన్ మన చేతిలో పని. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ మన ఖజానా పని. 20,000 కోట్లు అది మన చేతిలో పని. 42% మన చేతిలో లేదు. ఆ కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, అది మన చేతిలో పని. ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు, అది మన చేతిలో పని. కాబట్టి అవన్నీ చేయాలని నేను కోరుతున్నా. అంతకుమించి మీరు చెప్పినయే మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి నేను చెప్తున్నా. రెండోది, దయచేసి నేను మా శ్రీధర్ అన్నకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, శ్రీధర్ అన్న బడ్జెట్లో పెట్టినటువంటి అంకెల ప్రకారమే ఖర్చు పెట్టమని చెప్తున్నా, అంతకంటే వేరేదేం లేదు. ఎందుకంటే మన వాళ్ళు నిన్న మీరు 12,000 కోట్లు అన్నారు, వాళ్ళు నిజమే వస్తాయని అపోహ. కార్పొరేషన్లు, రెండోది మన ఎంబీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, అక్కడ రూపాయలు ఏమంటారు వాళ్ళు పాపం. కాబట్టి దయచేసి మా ఈ డిపార్ట్మెంట్లన్నీ మా పొన్నం ప్రభాకర్ అన్న చూస్తుండు అన్న, అందరూ వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటారు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు 50% మించి ఉన్న జనాభా యొక్క హక్కుల కోసం, బాధ్యతల కోసం సుదీర్ఘంగా మంచి డిబేట్ తెరలేపారు అధ్యక్ష. వారిని అభినందిస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉన్న
పట్టణాల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, అర్బన్ ప్లానింగ్ అనేది అది 6 నెలలకో ఏడాదికో